హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక తెలుగు నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను గైస్. మీకు తెలుగు వస్తే అప్లై చేసుకోవచ్చు, వెంటనే అయితే టెస్ట్ మీకు ఉంటుందన్నమాట. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో పర్ డేకి మీరు 1000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు ఈ జాబ్ వచ్చేసరికి. సో ఇది అప్లికేషన్కి ఎలాంటి ఫీజు కూడా లేదు, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్. సో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, సో వచ్చిన మెయిల్స్ కూడా అయితే మీకు చూపిస్తాను అనమాట. సో వెంటనే అయితే టెస్ట్ అనేది మీకు వెంటనే ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అనేవి కూడా వీడియోలో అయితే చెక్ చేద్దాం. సో రోల్ వచ్చేసరికి మీకు మ్యాప్ అనలిస్ట్ అనమాట. కంపెనీని చూసుకుంటే సో ప్రాప్టిక్స్ అనే కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది. సో మీరు ఇక్కడ టాప్లో కూడా చూసుకోవచ్చు, చాలామంది సో ఇది జెన్యూన్ కాదు అది ఇదని సో కామెంట్ చేస్తున్నారు గైస్. మీరు ఇక్కడ టాప్లో చూసుకోండి, connect.proptics.com. ఇది నా ఓన్గా చెప్తున్నాను కాదు, ఎలాంటి ప్రమోషన్ కాదు. ఇక్కడ టాప్లో చూసుకోవచ్చు, అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. అది అసలు మీరు జెన్యూనా కాదని తెలుసుకోవాలంటే అసలు అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, అఫీషియల్ మెయిల్ ఏంటి అవి అయితే తెలుసుకోండి గైస్ ముందు. ఇది అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయిందనమాట మ్యాప్ అనలిస్ట్కి. సో ఈ ప్రాప్టిక్స్ అనే కంపెనీ మెషిన్ లెర్నింగ్ మీద సో డేటాకు సంబంధించి మ్యాప్స్ మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కరెంట్గా మ్యాప్ అనలిస్ట్కి అయితే సో జాబ్స్ రిలీజ్ అయ్యి ఇండియాలో ఉన్న వాళ్ళకి. సో ఈ లాంగ్వేజెస్ ఎవరికైతే వచ్చో ఈ 3లో మీకు ఏ ఒక్కటి వచ్చినా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒడియా, తమిళ్, తెలుగు. సో తెలుగు అండ్ పంజాబీ, సో ఈ 4 లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు. సో ఓన్లీ ఇండియా వాళ్ళకి అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రిలీజ్ అయింది. సో ఇక్కడంతా కూడా మనకి ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది, కంపెనీ గురించి అయితే ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో మ్యాప్ అనలిస్ట్గా అయితే వర్క్ చేస్తారనమాట. సో ఐడియల్ క్యాండిడేట్ అని వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీకు తెలుగుతో పాటు సో ఇంగ్లీష్ కూడా కొంచెం ఫ్లూయెన్సీ అయితే ఉండాలన్నమాట. తెలుగు, ఇంగ్లీష్ ఈ 2 భాషలు అయితే మీకు తెలిసి ఉండాలి. సో ఇంగ్లీష్ మేనేజ్ చేయగలిగితే చాలు, తెలుగు మాత్రం సో ఫ్లూయెంట్గా అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. సో మన రీజియనల్ లాంగ్వేజ్ కాబట్టి సో ఏపీటీఎస్ వాళ్ళకి మంచి అవకాశం. సో పార్ట్ టైం జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్స్. సో రీసెర్చ్ చేసే అలాంటి స్కిల్స్ అయితే మీకు ఉండాలి. అండ్ అదేవిధంగా ఎక్సలెంట్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. సో మీకు లోకల్ మీ రీజియన్లో ఉన్న లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. జియోగ్రఫీ మీద కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది మ్యాప్స్ సంబంధించింది కాబట్టి మీకు ఇండియా కల్చర్ యొక్క జియోగ్రఫీ కూడా తెలుసుంటే సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా, సో మీకు జియోగ్రఫీ కూడా ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. సో ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఈజీగా అయితే క్రాక్ చేస్తారనమాట ఈ జాబ్ వచ్చేసరికి. అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే సో మస్ట్ బీ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ మినిమం 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి సో మీరు ఇండియాలో అయితే ఉండాలన్నమాట. సో ఇండియా వాళ్ళు పర్మనెంట్గానే మనం ఇక్కడ ఉంటాం కాబట్టి సో మనందరం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క రోల్కి. సో మనకు వచ్చేసరికి పర్ వీక్కి సో 10 to 20 అవర్స్ వరకు అయితే ఉంటుంది. 10 నుంచి 20 గంటల వరకు అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట వారానికి వచ్చేసరికి. సో మీకు థంబ్నెయిల్ అప్డేట్ చేసిన విధంగా సో 800 to 1000 వరకు అయితే ఉంటుంది గైస్ పర్ డేకి. సో ఈ డేటా మ్యాపింగ్కి వచ్చేసరికి. అండ్ వీటితో పాటు మీరు అప్లై చేసుకోవడానికి మీకు ల్యాప్టాప్ కూడా ఉండాలన్నమాట. సో ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు చూడండి. సో ఇవైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసరికి వర్క్ అప్ టు సో 20 అవర్స్ అయితే మనం వర్క్ చేయాలి. సో కాంపిటేటివ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా సో రీసెర్చ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అవాయిడ్ ద లాంగ్ కమ్యూట్. సో వర్క్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. సో మీ ఇంట్లో ఉండే మీరు సో ఈ ఆఫీస్ వర్క్ని అయితే చేసుకోవచ్చు అని అయితే మనకు వర్క్ అప్డేట్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి సో థంబ్నెయిల్లో ఏదైతే అప్డేట్ చేసినా ప్రతి ఒక్క పాయింట్ కూడా ఉంది గైస్, మీరైతే చెక్ చేసుకోండి. సో ఎంజాయ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సెట్టింగ్ యువర్ సో ఓన్ వర్కింగ్ అవర్స్. సో మీ ఓన్ వర్కింగ్ అవర్స్లోనే సో వాళ్ళు సో కొంత వర్క్ అయితే ఇస్తారు, అది కంప్లీట్ చేసి మనం సబ్మిట్ చేయాలన్నమాట. సో వర్క్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ అప్లై బటన్ అయితే ఉంది కదా, సో మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అయితే ఇస్తాను. సేమ్ ఇక్కడ టాప్లో ఉంటుంది, డౌన్లో ఉంటుంది. సో సేమ్ వెబ్సైట్కి అయితే వస్తారు. క్లిక్ చేయండి అప్లై అనేది. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ అడుగుతుంది కదా మ్యాప్ అనలిస్ట్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇవ్వమని. సో ఇవైతే ఎంటర్ చేయాలన్నమాట. సో మీకు చూపించడం కోసం డెమోగా అయితే నేను ఇక్కడ
అప్డేట్ చేసేది చూడండి గైస్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీరైతే యాజ్ ఇట్ ఈజ్ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసరికి gmail.com. సో నేను కూడా అయితే అప్లై చేశాను అనమాట. సో అఫీషియల్ మెయిల్ చూపించడం కుదరదు కాబట్టి సో అయితే మీకు ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెప్ట్ ఇన్విటేషన్ అనేది క్లిక్ చేయండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ అనేది వచ్చిందని చూపిస్తుంది కదా. సో మీకు ఈమెయిల్ అయితే వస్తుందన్నమాట మీరు ఇచ్చిన మెయిల్కి. అదైతే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీ మెయిల్ ఐడికి అయితే కన్ఫర్మ్ యువర్ రిజిస్ట్రేషన్ టు జాయిన్ ప్రాపర్టీ గ్లోబల్ ఎవాల్యుయేటర్ కమ్యూనిటీ. సో ఈ డ్రాప్ డౌన్ అనేది క్లిక్ చేసి చూడండి గైస్, మీకు అఫీషియల్ మెయిల్ ఐడినే ఉంటుంది వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు నో రిప్లై @ సో ప్రాపర్టిక్స్ కంపెనీ ప్రాపర్టిక్స్.com. సో మనకైతే మామూలుగా gmail.com మన ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది కదా. సో అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఈ విధంగా ఉంటుంది. సో ఇదైతే చెక్ చేసుకోండి మీరు. సో నెక్స్ట్ మనకు వచ్చిన సో ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాం కదా మెయిల్కి వచ్చిన ఐడిని. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. సో మీరు ఓటీపీ ఎంటర్ చేయగానే ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది గైస్. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఏజ్, సో నెక్స్ట్ లొకేషన్, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి అసెస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మీ ఇక్కడ ఏజ్ వచ్చేసరికి సో మీ ఏజ్ కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ 5 yearsలో మీరు సో ఇండియాలో అయితే మీరు ఎస్ అని క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే అది ఇవ్వండి. సో నేనైతే బ్యాచిలర్స్ డిగ్రీ అని ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ వీటి గురించి ఐ అగ్రీ అయితే ఇవ్వండి ఇవన్నీ కూడా. సో ఐ అగ్రీ అయితే ఇవ్వండి. ప్రాపర్టీ అజ్యూర్ యాప్ గురించి సో వీళ్ళకి ఒక యాప్ కూడా ఉందన్నమాట. సో దాని గురించి కూడా సో అగ్రీ బటన్స్ అయితే క్లిక్ చేయండి. సో తర్వాత మనం సెలెక్ట్ అయిన తర్వాత ఆ యాప్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వ్యాలిడేషన్ ఇవన్నీ కూడా ఐ అగ్రీ బటన్ అయితే క్లిక్ చేయండి గైస్. సో ఇక్కడ పర్సంటేజ్ అయితే మనకు చూస్తుంది కదా, అయితే 100% అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ వస్తుంది చూడండి ఇవన్నీ కూడా. సో నేను ఏ విధంగా అయితే ఫిల్ చేస్తున్నానో మీరు కూడా అయితే ఈ విధంగా ఫిల్ చేయండి. సో నెక్స్ట్ ఇలా కన్ఫర్మ్ బటన్ అనమాట. సో FAQ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చదువుకొని నెక్స్ట్ ఐ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో డూ యూ అగ్రీ టర్మ్స్ ఆఫ్ ద ప్రాపర్టీస్, సో టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు సెస్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ చేంజెస్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ తర్వాత వచ్చేసరికి చూడండి ఇదే అసెస్మెంట్ అనమాట. సో అసెస్మెంట్ వచ్చేసరికి మీరు ఇవన్నీ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఒక 10 questions వరకు ఉంటాయి అన్నమాట. అంత ఈజీగానే ఉంటాయి ఇవన్నీ కూడా. సో మనకు అన్నీ తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి. సో ఇవి గూగుల్ చేసి లేదా ChatGPT కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు వచ్చేసరికి క్వశ్చన్స్కి ఇవి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇదే అనమాట టెస్ట్. సో సబ్మిట్ చేశాక నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుందన్నమాట. ఫస్ట్ అప్లికేషన్, తర్వాత యాప్టిట్యూడ్ చెక్. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ మన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం దేనికైతే అప్లై చేస్తున్నాము. నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకొని సో సేవ్ చేంజెస్ అనేది క్లిక్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో స్టేజ్ సబ్మిటెడ్ అని. సో థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ అని. సో నెక్స్ట్ 1 working డేలో అయితే మీకు రిప్లై అనేది ఇస్తారు అని అయితే ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి గో టు డాష్ బోర్డ్ అనే దాంట్లోకి వెళ్ళి మనకు ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. వన్స్ మన అప్లికేషన్ అనేది వాళ్ళు అప్రూవ్ చేస్తే మనకు ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. అవి చేస్తూ ఉంటేనే సో మనం పార్ట్ టైంగా అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ అప్రూవ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి గైస్. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి సో ఈ విధంగా మెయిల్కి లాగిన్ అవ్వమని అయితే వస్తుందన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. వన్స్ మన అప్లికేషన్ అప్రూవ్ అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా అప్లికేషన్ అయితే ఇంకా అప్రూవ్ అవ్వలేదు కాబట్టి నాకు ఇక్కడ 0 projects అయితే చూస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్లో ఏముంటాయి అనేది కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి సైడ్. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత అప్రూవల్ కోసం వెయిట్ చేయాలి. సో తర్వాత వచ్చేసరికి అసెస్మెంట్ ప్రిపరేషన్, మనం ఏం లాంగ్వేజ్ అయితే ఇచ్చామో దాని మీద అయితే వాళ్ళు సో కొన్ని ట్రైన్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి అసెస్మెంట్ కూడా లాంగ్వేజ్ అసెస్మెంట్ క్లియర్ చేసుకొని సో సైన్ ఇన్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. అది క్లిక్ చేసుకొని మన పేమెంట్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి అవి సబ్మిట్ అయినాక మనం వర్క్ స్టార్ట్ చేసుకోవడం అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. ఇప్పుడు నాకు వచ్చిన మెయిల్స్ కూడా మీకు చూపిస్తాను.
సో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 డేలో మీకు రిప్లై ఇస్తాము కదా. సో తర్వాత అయితే నాకు ఇలా మెయిల్ అయితే వచ్చిందనమాట. సో ప్రాప్టిక్స్ కంపెనీ నుంచి నాకైతే వచ్చింది. సో November 27, 2024 అనమాట. సో నేను అప్లై చేసిన డేట్ వచ్చేసరికి సో ఈ విధంగా అయితే మెన్షన్ చేశారనమాట. సో అంటే ఆ డాష్ బోర్డ్ లాగిన్ అవ్వడానికి సో డియర్ అప్లికెంట్ థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ అని సో ఈ విధంగా అయితే ఇచ్చారు చూడండి. సో గో టు యువర్ ప్రొఫైల్, ఇది క్లిక్ చేసి మన ప్రొఫైల్లో ఏమైనా ప్రాజెక్ట్స్ యాడ్ అయినాయి అవి చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు వచ్చిన అప్రూవల్ మెయిల్ అయితే మీకు చూస్తాను గైస్. ఇలా ఫస్ట్ ఓటీపీ మెయిల్, నెక్స్ట్ ఇలా అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు 2 వచ్చినాయి అనమాట. నెక్స్ట్ మెయిల్ వచ్చేసరికి 1 డే వెయిట్ చేయమన్నారు కదా. ఆ 1 డే వెయిట్ చేసిన తర్వాత నాది అప్లికేషన్ అప్రూవ్ అయినప్పుడు సో ఇప్పుడే మెయిల్ వచ్చిందనమాట. అది కూడా అయితే మీకు చూస్తాను. సో ఫ్యూ మినిట్స్ బ్యాకే నాకు మెయిల్ అయితే వచ్చింది గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు. 10:41 PM అయితే వచ్చిందనమాట. సో ఇదైతే ఇప్పుడు సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రాప్టిక్స్ ఎంగేజ్మెంట్ టీమ్ అప్లికేషన్ యాక్సెప్టెడ్, వెల్కమ్ టు యువర్ ప్రిపరేషన్ పోర్టల్ అని అయితే ఇచ్చారు నాకు. సో ప్రతి ఒక్కటి కూడా అఫీషియల్ అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి వచ్చింది గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హాయ్ అంటుపల్లి, యువర్ అప్లికేషన్ టు బికమ్ ఏ మ్యాప్స్ ఎవాల్యూటర్. సో సెలెక్ట్ అయినట్టు సో నాకైతే మెయిల్ వచ్చిందనమాట. ఫర్దర్ ప్రాసెస్ అయితే నేను కంప్లీట్ చేసుకోవాలి, ట్రైనింగ్ అవన్నీ కూడా. సో ఇవైతే ఇచ్చారు చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అఫీషియల్ మెయిల్ ఐడి నుంచే వచ్చింది నాకు ఈ మెయిల్ వచ్చేసరికి. యువర్ ప్రిపరేషన్ పోర్టల్ అని అయితే మనకి ఇచ్చారు. సో లాంగ్వేజ్ తెలుగు అని ఇచ్చాం కదా, దాని మీద మళ్ళీ అయితే అసెస్మెంట్ పెడతారు, అది కూడా అయితే మనం క్లియర్ చేసుకోవాలన్నమాట. సో ఇది గైస్ చాలా తక్కువ టైం ఉంది అప్లికేషన్కి, వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్ లింకే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేద్దామనుకుంటున్నారో సో అది కూడా మన తెలుగు లాంగ్వేజ్లో, అసలు మిస్ చేసుకోకండి. అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి సో మనకైతే మెయిల్ వచ్చింది, అఫీషియల్ నోటిఫికేషన్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఉంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.